నమస్తే అండి, నా పేరు ఉన్నో శ్రీనివాసరావు. ఈరోజు డేట్ వచ్చేసరికి 26/12/2025. మనం ఈరోజు కండ్రిగా అనే గ్రామంలో, పెరంగపురం మండలం కండ్రిగా గ్రామంలో ఉన్నాము. మనం రైతు సాంబయ్య గారి చేలో ఉన్నాము. అయితే ఇది వచ్చేసరికి లిటిల్ హైబ్రిడ్ సీడ్స్ కంపెనీ వారి మనం వారాహి క్షేత్రంలో ఉన్నాము. ఈ వారాహి అనే వెరైటీ ఎలా ఉంది ఏందనేది మనం ఒకసారి సాంబయ్య గారి మాటలు తెలుసుకుందాము. నమస్తే అండి సాంబయ్య గారు, ఎట్లా ఉందండి వారాహి? విత్తనం బాగా చిక్కనండి. ఇది 2వ సంవత్సరం. ఓకే, కాపు కూడా చిక్కటి కాపు, చిక్కన కాపు అండి. కింద నుంచి కూడా కాపు మనకి బాగా సెట్ అయింది. కింద నుంచి కూడా మీకు కాపు సెట్ అవుతుంది. ప్రతి కొమ్మకి కాయలు చూసుకోవచ్చు మనం. తాలుగాయ శాతం కూడా తక్కువ, తాలుగాయ కూడా చాలా తక్కువ. ఓకే, పైరు ఎదుగుదల కానీ, నల్లిని తట్టుకోవటం కానీ, బొబ్బర్ని తట్టుకోవటం కానీ. నల్లికి తట్టుకుంటుందండి. బొబ్బరు సార్, బొబ్బరు చేను మొత్తం మీద ఒక 50 చెట్లు ఉంటాయి. ఓకే. ఎంత వాతావరణానికి కూడా ఈ సంవత్సరం బొబ్బర్లు ఎక్కువగా ఉన్నాయి, అయినప్పటికీ కూడా చాలా తక్కువగానే. ఓకే, ఇంకా కాయ సైజు కానీ? కాయ సైజు డీలక్స్ కింద పడుతుంది. తేజాల్లో మీకు డీలక్స్ కింద పోతుంది. డీలక్స్ కింద పడుతుంది. ఓకేనండి. మీరు వారాహి అనేది ఈ సంవత్సరం వేసారు, ఇంతకుముందు వేసారండి? ఇంతకుముందు వేసామండి. ఇది 2వ సంవత్సరం. ఇది 2వ సంవత్సరం వారాహి వేయడం. ఓకే, 3 ఏళ్ల నుంచి ఇదే వారాహి, 2 ఏళ్ల నుంచి మొత్తానికి. ఓకే, మీరు మిగతా తోటి రైతు సోదరులకు ఏం చెప్పగలుగుతున్నారు? వారాహి వేసుకోదగ్గ వెరైటీ అనా? వేసుకోదగ్గ వెరైటీ. ఓకే, ఇప్పుడు వరకు ఎన్ని క్వింటాలు కాసింది అనుకుంటున్నారు? కనీసం నేను ఒక 20 క్వింటాలు కాసింది. ఇప్పుడు కాపు మీకు కనపడుతున్న తోటలో కనపడుతున్న ఎకరానికి వస్తే 20 క్వింటాలు కాసింది. టోటల్ గా మీరు ఎంత దిగుబడి వస్తుంది అనుకుంటున్నారు ఈ ఎకరం మొత్తం మీద? ఈ ఎకరం మొత్తం మీద 35 క్వింటాలు అయింది అనుకుంటున్నాను. 35 క్వింటాలు వచ్చిందని రైతు అనుకుంటున్నారు. కానీ వాస్తవంగా మనం ఈ చెట్టు వైఖరి మొత్తం చూస్తే 40 క్వింటాల వరకు వచ్చే అవకాశం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే, థాంక్యూ.